అందరికీ నమస్కారం. ఈ వీడియో యాక్చువల్లీ నిన్న ఇవ్వాలి, బట్ మిస్ అయ్యాను. ఇప్పుడు ఇస్తున్నాను. డాక్టర్ శివరంజని, ఆమె గత 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేటెడ్ సాల్ట్స్ అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఓరల్ రీహైడ్రేటెడ్ సాల్ట్స్లో 100 మిల్లీలీటర్ల వాటర్కి కంటెంట్ కలిపినప్పుడు ఇది ఎంత ఉండాలి ఏంటన్నప్పుడు 1.2 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి అంతే. బయట మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ లిక్విడ్స్ అది దొరుకుతూ ఉంటాయి. అవి మీరు చెక్ చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన దానికన్నా 10 టైమ్స్ అధికంగా వాటిలో షుగర్స్ ఉంటాయి. దానివల్ల డీహైడ్రేషన్ గురైనప్పుడు, వాంతులు విరోచనటువంటి అయినప్పుడు బాడీ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది, బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఎండాకాలం కూడా బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ నేను నార్మల్గా సార్ నాకు డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎస్, సమ్మర్లో ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ నా దగ్గర పెట్టుకుంటాను. కాకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిఫర్ చేసింది వాళ్ళ ఫార్ములాతో ఉన్నది. బయట మెడికల్ షాప్లకి, జనరిక్ మెడికల్ షాప్లో కొనుక్కొని తెచ్చుకుంటాం. దానిని ఆ బాటిల్ దాని మీద రాస్తారు. మనకి ఏదైతే పౌచ్ ఇస్తారో, ప్యాకెట్ ఇస్తారో, ఎన్ని ఎంఎల్లో ఎంత కలుపులో ఏంటిస్తారు, దాని మీద నేను కలుపుకుంటాను. దానిని మళ్ళీ 24 గంటల్లో నేను అలాగే వాడతాను. అయితే అది అంత అంటే అది రుచిగా ఉండదు. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ కదా, ఉప్పుగా ఉంటాయి. సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, గ్లూకోజ్ అండ్ సోడియం సిట్రేట్ ఉంటాయి. దీనివల్ల మనకి బాడీకి మంచి జరిగింది. ఆ సమయంలో డిహైడ్రేట్ కాకుండా బాడీ తీసేసుకుంటుంది, బాగుంటాం. బట్ ఏవైతే ఈమె పిల్లల డాక్టర్ అనమాట, ఈమె శివరంజన్ గారు, ఈమె ఎందుకు పోరాటం చేసింది? ఎవడ పడితే వాడు ఓఆర్ఎస్ అంటూ పైన రాసేసి దాని లోపల అధిక మొత్తంలో షుగర్స్ పెట్టేసి, గ్లూకోజులు వాడేసి, తీయగా పుల్లగా రకరకాల ఫ్లేవర్లతో పెట్టి భయంకరంగా అమ్మేసుకుంటున్నారు. మళ్ళీ రేటు కూడా ఎక్కువే. అది ఆమె గమనించింది. ఎలా? ఈమె దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, డీహైడ్రేషన్ అయింది బాగా. ఏమైంది ఏంటంటే వాంతులు విరోచనాలు ఏదో చెప్పారు, డయేరియా. మరి ఏం వాడారు ఏంటంటే ఓఆర్ఎస్ తాగాం, మైనా ఇలా ఉంది. ఏం ఓఆర్ఎస్ తాగారు ఏమంటే ప్యాకెట్ చూపించారు. అది చూస్తే ఫేక్. అది ఏ రకమైన ఫేకు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కాదు అది. సో ఏంట్రా అంటే సేమ్ కేసర పలుకులు, బొక్క పలుకులు అని చెప్పేసి ఈ మహేష్ బాబు, షారూఖ్ ఖాన్ ఈ బ్యాచ్ ఎలాగైతే ఆ గుట్కాని ప్రమోట్ చేస్తూ ఉంటారో, మ్యాక్స్ హౌస్ మ్యూజిక్ స్టూడియోలు బొక్కల స్టూడియో అని చెప్పేసి విస్కీని, బ్రాందీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు, సరోగేట్ యాడ్స్ అంటారు. ఓ రకంగా అటువంటిది ఇక్కడ కూడా. వీళ్ళేమో ఓఆర్ఎస్ లిక్విడ్ అని చెప్పేసి రుచికరంగా తయారు చేసేసి అమ్మేసుకుంటున్నారు. బట్ అందులో ఉండాల్సిన విధంగా క్వాంటిటీ ఉండకుండా హెవీగా ఉంటుంది. దానివల్ల బాడీ ఇంకా డిహైడ్రేషన్ గురైంది, మనుషులు చనిపోతారు. ఆమె చేస్తున్న పోరాటం వల్ల మధ్యలో ఏమైందంటే 2 టైమ్స్ ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటారు. వాళ్ళంటే దీనికి సంబంధించి ఆమె ఫస్ట్ వచ్చేసి ఏం చేసిందంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దానికి వెళ్ళారు. ఏమంటే మరి మీరే కదా దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఓఆర్ఎస్ తాగేది కదమ్మా, ఇది ఫుడ్ డిపార్ట్మెంట్ కింద వచ్చిందమ్మా అన్నారు. ఇక వాళ్ళ దాకా వెళ్తే అప్రోచ్ అయితే మొదలు పట్టించుకుని చివరికి ఈమె పోరాటం చూసి వాళ్ళకు కూడా అనిపించి ఒకసారి ఏమో ఆపారు, ఇంకోసారి వచ్చేసి సేమ్ షరతులు వర్తిస్తానికి కింద రాస్తారు చూశారు. అది ఎవడు చదవడు, చదివేంత ఓపిక ఎవరికి ఉండదు, మీకైనా నాకైనా ఎవరికైనా. అలా వీళ్ళు WHO సూచించిన ఓఆర్ఎస్ కాదు ఇది అని మెన్షన్ చేసుకొని మీరు పైన పెట్టి అమ్ముకోండి అన్నారు. అలా ఓఆర్ఎస్ అని పెట్టుకొని ఓఆర్ఎస్ఎల్, ఓఆర్ఎస్ డీను, బీను ఏదో పెట్టుకుని అమ్మేసుకుంటూ ఉన్నారు. 2 సార్లు అలా జరిగింది. అప్పుడు ఇక ఈమె పోరాటం అంతా వృధా అయినట్టే కదా. మీకు అర్థమవుతుందా? కింద కాషన్ ఏదో పెడతా, మద్యపాన ఆరోగ్యానికి హానికరం, ధూమపాన ఆరోగ్యానికి హానికరం. బట్ అమ్ముతాడు, దొరికిద్ది, తాగుతాడు, అయిపోయాయి. ప్రమాదమే కదా. అలా ఓఆర్ఎస్లో బయట ఎవరైతే ఇప్పుడు ఓఆర్ఎస్ని పెట్టి అమ్ముకుంటూ ఉన్నారో అందులో వచ్చేసి WHO సూచించిన ఓఆర్ఎస్ కాదు ఇది అని మెన్షన్ చేస్తే చాలు, పైన మీరు ఓఆర్ఎస్ పెట్టి అమ్ముకోవచ్చు అని అన్నారు. సిగ్గు లేకపోతే సరే అటువంటి పర్మిషన్స్ ఇవ్వడానికి. పాపం అగైన్ మరలా లీగల్గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈసారి హైకోర్టుకి వెళ్ళారు. ఆమెతో చాలామంది వచ్చారు, అంటే మద్దతు అన్నట్టు. నేను ఫైనల్లీ మొన్న తీర్పు వచ్చింది. ఏమని? ఇక మీదట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించినటువంటి సోడియం క్లోరైడ్, సోడియం సిట్రేటు, పొటాషియం క్లోరైడ్ అండ్ గ్లూకోజ్ ఆ లెవెల్స్లో ఉంటేనే మీరు దానిని ఓఆర్ఎస్గా పరిగణించాలి, అది పెట్టుకోవాలి. అదర్వైజ్ మీరు ఓఆర్ఎస్ అని పెట్టుకోవద్దు అన్నారు. ఇప్పుడు మార్కెట్లో బోల్డ్ అని ఆల్రెడీ, మరి వాటిని
రీకాల్ చేస్తారో లేదన్నప్పుడు ఇక అక్కడితో ఆపేస్తారో చూద్దాం. బట్ ఫైనల్లీ డాక్టర్ అమ్మకి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అమ్మ మీకు. ఎందుకంటే నేను కూడా ఈ ఓఆర్ఎస్ బాధితుడినే. ఎందుకంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ కొని ఇంట్లో పెట్టుకొని తాగినా కానీ డీహైడ్రేట్ అవుతుంటూ దాహం భయంకరంగా చేస్తే ఇబ్బంది పడవద్దు కూడా ఉన్నాయి. ఇక అప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ అని అడిగి మరీ అది తీసుకొని మరీ కాచి చల్లార్చిన నీరులో కలుపుకొని వాటిని షేక్ చేసి అది రుచిగా లేకపోయినా తాగుతూ ఉంటే అప్పుడు బాడీ సెట్ అయింది. ఓ రేత్రి అయితే అసలు అది కానీ లేకపోతే ఆ రోజు నైట్ అయిపోయింది నా పని అయితే. ఓ రకంగా నిజంగా అదే బతికించింది. 2024 సమ్మర్లో ఇదంతా జరిగింది. ఈ 2025 నాటికి ఇప్పుడు ఆఫీసు సెటప్ ఇదంతా వేరే. సో కూల్ ఇదంతా. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తుంది మరలా చెప్తున్నా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన వేలో ఉన్నటువంటివి మాత్రమే ఓఆర్ఎస్. ఎవడ పడితే వాడు ప్యాకెట్ మీద ఓఆర్ఎస్ అని రాసుకుంటే అది కేసు అయింది. సో బీ కేర్ఫుల్. అండ్ అడ్డదిడ్డంగా రుచికరంగా ఉందని చెప్పి దేని పడితే తినకండి, తాకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.